గమాకాండం 1 అధ్యాయం 7 వచనంలో ఇజ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. ఈ వాగ్దానం వాళ్ళు పొందుకోక మునుపు దేవుడు ఆదాముకి అవ్వకి ఏ వాగ్దానం చేశాడు అనంటే, ఆదికాండం 1 అధ్యాయం 28 వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనిడి అని దేవుడు ఆదాముని అవ్వని దీవించాడు. కానీ మన పితరుడైన అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానము నిబంధనని బట్టి భూలోక జనులందరినీ నేను దీవిస్తాను అని ఇజ్రాయేలీలు ఒక అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్న వారు అత్యధికంగా ప్రబలిరి, అభివృద్ధి పొంది విస్తరించిరి అని రాయబడి ఉన్నది. అంటే ఎందుకంటే అబ్రహాము విధేయత వల్ల, అబ్రహామును బట్టి దేవుడు మనని కూడా అభివృద్ధి పరుస్తానని విస్తరింప చేస్తానని ఉంది. కానీ మన అభివృద్ధి మనం ఎలాగ విస్తరిస్తున్నాం, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘాలు. యోహాను సువార్తలో రాయబడి ఉంది, మీరు బహుగా ఫలించడం వల్ల పరలోకంలో తండ్రి మహిమపరచబడును అని ఉన్నది. మన ఫలింపు ఎలాగున్నది? ఒక మామిడి చెట్టు ఉన్నది అనుకోండి, దానికి 1-2 కాయలు కాస్తే అది ఫలింపు అంటారు. అది విస్తారంగా ఫలిస్తే దాన్ని ఫలింపు అని అంటారు. అంటే మనం విస్తారంగా ఫలించాలి. దానికి ప్రధానమైన మెట్టు వినయ విధేయతలే. అబ్రహాము నా మాట వినినందున, అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనం దీవిస్తాడు. కానీ మనం ఎలాగ దేవునికి, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘాలు దేవుని మాట ఎలా వింటున్నాయి, ఎలాగ అభివృద్ధి పొంది, ఈ నూతన సంవత్సరంలో దేవుని కృపాసింహాసనం యొద్దకు వెళ్దాం. సమయోచితమైన కృప కొరకు మనం అభివృద్ధి పొందులాగా దేవుని కృప మనకు తోడై ఉండును గాక. షాలోమ్.